ఒకటి పాత భయానక హవేలీ అడవి మధ్యలో ఉన్నది. అక్కడ బలమైన వర్షం పడుతుండగా మెరుపులు వాడిగా చెలరేగుతున్నాయి. గోడలపై వేర్లు పెరిగాయి. వాటి మధ్య వాతావరణం భయంకరంగా ఉంది. కెమెరా నెమ్మదిగా ఒక పగిలిన కిటికీ వైపు జూమ్ అవుతుంది. అప్పర చీకటిలో కొన్ని నిశ్శబ్దమైన గుసగుసలు వినిపిస్తున్నాయి. దూరంలో గంటల శబ్దమని పిల్లల నవ్వులు సున్నితంగా వినిపిస్తున్నాయి. ప్రతి ఇంట్లో వెలుగు ఉంటుంది, కాని కొన్ని హవేలీలలో చీకటి మాత్రమే ఉంటుంది. ఈ మాటలు గాలిలో గాలిస్తుంటాయి. వీటికి మధ్యలో ఒక చిన్న తెలుగు అమ్మాయి తన చుట్టూ ఉన్న భయంకరమైన దృశ్యాలను పరిగణలోకి తీసుకోకుండా హవేలీ లోపల పాత చెక్క పెట్టెను తెరిచి అందులో ఒక బొమ్మను కనుగొంది. బొమ్మ పగిలిన ముఖంతో ఉన్నది, కాని అందులో ఎర్రకాంతి కళ్ళు మెరుస్తున్నాయి. ఆమె ఆ బొమ్మను ఎత్తుకుంటుంది. అమ్మా, చూడు, ఈ బొమ్మ ఎంత బాగుందో! ఈ మధురమైన పదాలతో మాట్లాడుతుంది. అప్పుడు ఆమెకు ఏదో భయంకరమైన అనుభూతి కలగడం ప్రారంభమవుతుంది. బొమ్మ ఊయలలో కూర్చుని కదులుతుంది. గోడలపై నిజాలు కదులుతున్నాయి. అలుపులు నెమ్మదిగా తెరుచుకుంటాయి. మరియు ఒక దీపం ఆరిపోతుంది. అమ్మా, ఈ బొమ్మ తానే కదులుతుంది అని ఆమె భయంగా చెప్పుతుంది. ఆమె చుట్టూ వాతావరణం మారుతుంది. ముసలిదాని గొంతు ఆమెను పిలుస్తుంది. అద్దాలు పగులుతాయి. గాజులు కింద పడతాయి. పూజారి హవేలీలోకి ప్రవేశిస్తాడు. అతనితో త్రిశూలం. ఇది సాధారణ బొమ్మ కాదు, దీని లోపల ఆత్మ ఉంది అంటూ ఉన్నాడు. ఈ సమయంలో బొమ్మ కెమెరా వైపు చేతిని చాపుతుంది. రక్తం రంగు చంద్రుడు వెలుగుతుంది. మరియు అమ్మాయి కేకలు వేస్తూ బొమ్మని గట్టిగా పట్టుకుంటుంది. అప్పుడే హవేలీకి మంటలు అంటుకుంటాయి. వేగమైన డోలు బీట్ మరియు భయానక కుసగుసలు ఆకాశంలో వినిపిస్తాయి. దీన్ని ఎవరైతే స్వీకరిస్తారో వారు ఎప్పటికీ బ్రతకరు అంటున్న పోతు శబ్దం ఒక్కసారిగా ఆగిపోతుంది. ఈ అక్షరాల మధ్య బొమ్మ ఒక పాత ఊయల కుర్చీపై కూర్చొని కదులుతుంది. వెనత హవేలీ మంటల్లో ఉంది. శ్రోతలను ఆకర్షిస్తున్న ఈ కథ భయంకరం మరియు మధురమైన అనుభూతుల మిశ్రమాన్ని కలిగి ఉంది.